ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో నర్మద రియల్ లైఫ్‌లో చాలా మందికి తెలియని ఎన్నో సీక్రెట్స్ దాగి ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. అయితే నర్మద రూ. 70 జీతంతో పనిచేసిందంట. ఇప్పుడు లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తుంది. ఇక తన లైఫ్‌లో ఉన్న సీక్రెట్స్ అన్నీ తెలుసుకుందాం. బుల్లితెర సీరియల్స్‌లో అనగానే మహిళా ప్రేక్షకులకు ఎంతగానో ఆసక్తి. అందులోనూ ఇల్లు ఇల్లాలు పిల్లలు లాంటి కుటుంబ కథా నేపథ్యంలో ఉన్న సీరియల్స్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు సరికొత్త మలుపులతో, భావోద్వేగాలతో సాగే ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. సీరియల్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాత్ర నర్మద. గవర్నమెంట్ కోడలిగా, తెలివైన అమ్మాయిగా నర్మద పాత్రలో నటిస్తున్న అన్షు రెడ్డి తన అద్భుత నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో చేరువైంది. తన కుటుంబానికి ఏ చిన్న కష్టం వచ్చినా కుటుంబాన్ని రక్షించుకోవడంలో నర్మద ముందుంటుంది. అయితే నర్మద క్యారెక్టర్‌కు జనం ఫిదా అయిపోతున్నారు. నెలకు నర్మద లక్షల్లో ఆదాయం వస్తుందని చాలామంది అంటున్నారు. ఈ రోజుల్లో బుల్లితెర హీరోయిన్లకు వెండితెర స్టార్స్‌కు ఏమాత్రం తీసిపోని క్రేజ్ ఉంటుంది. అన్షు రెడ్డి కేవలం సీరియల్స్‌కే పరిమితం కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అన్షు రెడ్డి. తన గ్లామరస్ ఫోటోషూట్స్, లేటెస్ట్ అప్డేట్స్‌ను కుర్రకారును ఆకట్టుకుంటుంది. అయితే ఆమె ఆదాయంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేవలం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారానే ఆమె నెలకు 5-6 లక్షల వరకు సంపాదిస్తుందని వార్తలు అభిమానులకు ఆశ్చర్యపరుస్తుంది. సీరియల్స్ ద్వారా వచ్చే పారితోషికం దీనికి అదనం. ఒకవైపు సీరియల్స్ షూటింగ్‌లో బిజీగా ఉంటేనే, మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ స్థాయిలో సంపాదించడం మామూలు విషయమేం కాదు. అయితే రూ. 70 కూలి నుంచి ఇప్పుడు అన్షు రెడ్డి ప్రస్తుతం లగ్జరీ లైఫ్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోవచ్చు. కానీ ఆమె గతం ఎంతో కష్టాలతో నిండి ఉంది. ఒకానొక దశలో రోజుకు కేవలం రూ. 70 కూలికి పనికి వెళ్ళినట్లు ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందరినీ కంటతడి పెట్టించింది. తన పట్టుదల, కృషితోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆమె తెలిపింది. యూట్యూబ్‌లో వీడియోలు చేయడం ద్వారా మంచి ఆదాయం వచ్చినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా కెమెరా ముందు పెట్టడం ఇష్టం లేక వ్లాగ్స్ అయి తగ్గించినట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. లేకపోతే యూట్యూబ్ నుంచి ఇంకా మంచి ఆదాయాన్ని తీసుకునేదని ఆమె ధీమాగా చెప్పింది. అయితే అన్షు రెడ్డి తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె ఎంతో ఓపెన్‌గా మాట్లాడింది. గతంలో తనకు ఒక అబ్బాయితో నిశ్చితార్థం జరిగిందని, అయితే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం, అవగాహన కుదరకపోవడంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని ఆమె నిర్మోహమాటంగా తెలిపింది. ఈ బ్రేకప్ వల్ల తాను ఏమాత్రం బాధపడటం లేదని, తనను మిస్ చేసుకున్న ఆ వ్యక్తే అన్‌లక్కీ అని కుండ బద్దలు కొట్టినట్టు ఆమె ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. నిశ్చితార్థం రద్దు అయిన తర్వాత తను మరింత ప్రశాంతంగా ఉన్నట్లు, సంతోషంగా ఉన్నట్లు అన్షు రెడ్డి చెప్పింది. ఇలాంటి ఎన్నో కష్టాలను అధిగమించి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అన్షు రెడ్డి ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.